హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం హ్యావ్ టు అండ్ హ్యాస్ టు ఎలా చెప్పాలి. ఈ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు సేమ్ అండి, రెండు ఒకటే. ఈ ప్రెజెస్ ఉపయోగించి మనము చేయాల్సిన పనులు అంటే మన రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, మన ఉద్యోగం కావచ్చు, మన విధి కర్తవ్యం, మన బాధ్యత ఇలాంటివి చేయాల్సి ఉన్నప్పుడు మనం హ్యావ్ టు హ్యాస్ టు తో చెప్తామండి. ఈ ప్రెసెంట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ మన విధి కర్తవ్యం బాధ్యతలు ఇలాంటివి చెప్పాల్సిన సమయంలో ఈ హ్యావ్ టు హ్యాస్ టు తో చెప్పుకోవచ్చు మనం. అలాగే ఎదుటి వ్యక్తులకి ఆర్డర్ గా చెప్పేటప్పుడు కూడా ఈ హ్యావ్ టు హ్యాస్ టు, నువ్వు ఇది చేయాల్సి ఉంటుంది అది చేయాల్సి ఉంటుందని చెప్పేటప్పుడు కూడా దీన్ని ఉపయోగించవచ్చండి. It's a simple construction. Subject plus have to or has to plus present form of verb. I mean V1 object time phrase. Have to ఎవరికి ఉపయోగించాలి? I, we, you, they. If it is singular pronoun, I mean to say third person singular. He, she, it would be has to. అలానే సింగులర్ నౌన్స్ అండి. ఏంటి? ప్రాపర్ నౌన్స్ కావచ్చు, కామన్ నౌన్స్ కావచ్చు, ఏవైనా. లేకపోతే వ్యక్తుల పేర్లు రామారావు, అప్పారావు, సీత, గీత, రమ, ఉమ, ఇలా ఏదైనా వ్యక్తుల పేర్లప్పుడు కూడా హ్యాస్ టు చెప్తాం. హీ హ్యాస్ టు, షీ హ్యాస్ టు, ఇట్ హ్యాస్ టు, రాము హ్యాస్ టు, సీత హ్యాస్ టు, ఇలా చెప్తామండి సబ్జెక్ట్ ప్లేస్ లో ఇలా వచ్చినప్పుడు. ఫైనలీ ఐ కెన్ సే దట్ వన్ థింగ్ హియర్ ఏంటండి, హ్యావ్ టు హ్యాస్ టు ఎప్పుడు ఉపయోగిస్తాము? చేయాల్సి ఉన్న పనులు ప్రెసెంట్ లో ఫ్యూచర్ లో. మన విధి కావచ్చు, కర్తవ్యం కావచ్చు, ధర్మం కావచ్చు, ఏదైనా కావచ్చు, చెయ్యవలసి ఉన్న పనులు. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఐ హ్యావ్ టు పే ద కాలేజ్ ఫీ టుమారో. ఇక్కడ చూడండి, పే, పిఏవై పై. ఎప్పుడైనా ఏవై వస్తే ఐ అని చెప్పాలి. డిఏవై డై, ఎస్ఏవై సై, డిఏవై డై, ఎస్ఏవై సై, టిఆర్ఏవై ట్రై, సిఎల్ఏవై క్లై, పిఆర్ఏవై ప్రై, ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ టు పే ద కాలేజ్ ఫీ టుమారో. నేను రేపు కాలేజ్ ఫీ చెల్లించాల్సి ఉంది. ఇందులో నెగిటివ్ కూడా చూడొచ్చండి. ఐ డోంట్ హ్యావ్ టు పే ద కాలేజ్ ఫీ టుమారో. నేను అదే సెంటెన్స్ మళ్ళీ తీసుకున్నాను ఇక్కడ. నేను రేపు నా కాలేజ్ ఫీజు చెల్లించాల్సి లేదు. క్వశ్చన్ చూడండి, డూ యూ హ్యావ్ టు పే ద కాలేజ్ ఫీ టుమారో. మీరు రేపు కాలేజ్ ఫీ చెల్లించాల్సి ఉందా? చెల్లించాలా? పే చేయాలా? ఇలా. డోంట్ యూ హ్యావ్ టు పే ద కాలేజ్ ఫీ టుమారో. మీరు రేపు కాలేజ్ ఫీ చెల్లించాల్సి లేదా? ఇలా అండి. కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఇందులో మొదటి సెంటెన్స్, నేను ఈ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి. ఐ హ్యావ్ టు పే ద ఎలక్ట్రిసిటీ బిల్ దిస్ మంత్. నేను ప్రతిరోజు క్లాస్ కి హాజరు కావాలి. మేము ప్రతిరోజు క్లాస్ కి హాజరు కావాలి. వి హ్యావ్ టు, అందరూ వి అంటారండి. అలా కాదు, కొంతమంది వి అంటారు. డబ్ల్యూఈని వి అని చెప్పాలి. వి ఆర్ ఇండియన్స్, వి ఆర్ బాయ్స్, వి ఆర్ గర్ల్స్, వి ఆర్ టీచర్స్, వి ఆర్ ఫ్రెండ్స్, ఇలా చెప్పాలి. అంతేగాని వి అనకూడదు, వి అండి. వి హ్యావ్ టు అటెండ్ ద క్లాస్ డైలీ. మేము ప్రతిరోజు క్లాస్ కి హాజరు కావాలి. థర్డ్ సెంటెన్స్ అండి, మీరు ఎగ్జామ్ లో ప్రతి ప్రశ్నకు, ఎగ్జామ్ కాదండి ఎగ్జామ్, మీరు ఈ ఎగ్జామ్ లో ప్రతి ప్రశ్నకు సమాధానం రాయాలి. యూ హ్యావ్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ దిస్ ఎగ్జామ్ ఆర్ ఎల్స్ ఆన్ దిస్ ఎగ్జామ్, రైట్. ఆదివారం మినహాయించి నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్ డైలీ ఎక్సెప్ట్, నాట్ ఎక్సెప్ట్. ఏం చెప్పాలండి? ఈ ఎక్సెప్ట్ సండే. ఎస్యుఎన్డివై ఏవై వచ్చింది? ఏ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, వెడ్నెస్డే కాదండి వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఆర్ సాటర్డే. I have to, coming to the sentence here, I have to go to office daily except Sunday. ఇవాళ ఆదివారం కనుక నేను ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. ఇట్ ఈస్ సండే టుడే, సో ఐ డోంట్ హ్యావ్ టు గో టు ఆఫీస్ టుడే. ఇట్ ఈస్ సండే టుడే, సో ఐ డోంట్ హ్యావ్ టు గో టు ఆఫీస్ టుడే. మనం మొత్తంగా 1000 వర్బ్స్ మగప్ చేయాలి. వీ హ్యావ్ టు మగప్ 1000 వర్బ్స్ టోటల్లీ కాదండి, టోటలీ. ఎప్పుడైనా ఇంగ్లీష్ లో 2 లెటర్స్ పక్కన వస్తే ఒకటే చెప్పాలి. మధ్యలో కావచ్చు, ఓకేనా, మిడిల్ గా
2 లెటర్స్. ఇక్కడ చూడండి FUNNY 2 N's ఉన్నాయండి అక్కడ. ఒకటే చెప్పాలి. ఫనీ. SUNNY సనీ. MIRROR మిర్రా, నాట్ మిర్రర్. SETTLE సెటిల్. SUMMER సమ్మ. 2 M's ఉన్నాయండి. సమ్మర్ కాదు, సమ్మ. SUPPER సప్ప. DINNER డిన్నర్, నాట్ డిన్నర్. ఓకేనా? మనం మొత్తంగా కమింగ్ టు ద సెంటెన్స్ హియర్. మనం మొత్తంగా 1000 వర్బ్స్ మగ్గప్ చేయాలి. వీ హ్యావ్ టు మగ్గప్ 1000 వర్బ్స్ టోటలీ. కరోనా కారణంగా మనలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి. మనలో ప్రతి ఒక్కరం, ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇక్కడ ఎలా మార్చాలండి? ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాస్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ డ్యూ టు కరోనా. ఇంకోలా కూడా రాచ్చు, వి ఆల్ హ్యావ్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ డ్యూ టు కరోనా. రైట్? ప్రస్తుత రోజులను బట్టి ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి. ఎవ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్ హ్యాస్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ యాజ్ పర్ నవేడేస్. By the way, I'd like to announce one thing here. నేను ఆన్లైన్లో బేసిక్ స్కిల్స్ నుంచి ఇంగ్లీష్ టీచ్ చేస్తా ఉన్నానండి. రీసెంట్గా ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాను. టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు. దీనిలో ఈ బ్యాచ్ 100 డేస్ పాటు కొనసాగుతుంది. బేసిక్స్ నుంచి, అంటే ప్రొనౌన్సియేషన్ స్కిల్స్, ఒక లెటర్ ఎలా పలకాలి, ఒక వర్డ్ ఎలా పలకాలి, ఒక సెంటెన్స్ ఎలా పలకాలి, మొత్తంగా స్టార్టింగ్స్ నుంచి బేసిక్స్ నుంచి చెప్తూ ఒక పారాగ్రాఫ్ రాసే వరకు తీసుకెళ్ళబడుతుంది. ఇది మొత్తంగా 100 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రతిరోజు 1 గంట పాటు ఆన్లైన్లో ఉంటుంది. మీరు చక్కగా మీ ఇంట్లోనే కూర్చుని మీ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. దీనికి వీడియో సపోర్ట్ ఉంటుంది. అలానే నోట్స్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా చక్కగా బ్యాచ్కి 10 మంది మాత్రమే తీసుకుంటాము. మీరు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై నెంబర్ ఆన్ ద స్క్రీన్. రైట్? ఎస్, కమింగ్ టు ద టాపిక్ హియర్. సెంటెన్స్ నెంబర్ 9. నేను ప్రతిరోజు ఇన్ టైంలో ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్ ఇన్ టైమ్ డైలీ. ప్రజలు అతన్ని మరలా నమ్మక్కర్లేదు. People don't have to believe in him again or trust him again. People don't have to trust him again. నేను నీకు సమాధానం చెప్పక్కర్లేదు. I don't have to answer you. నేను మీకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. అక్కర్లేదు, అవసరం లేదు, ఇలా కూడా చెప్పొచ్చండి. I don't have to apologize you. I don't need to apologize you. That is also correct for this sentence. అతను చాలా ధనికుడు కావున అతనికి ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. He is very rich. He is so rich, so he doesn't have to do any kind of job, any kind of work. Right? నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. మీరు నా కోసం బాధపడవలసిన అవసరం లేదు. I am fine now. I am doing well now. I am good now. I am all right now. ఎలా అయినా చెప్పొచ్చు. And you don't have to worry about me. నాకు అన్నీ తెలుసు కావున మీరు నాకు ఏమీ చెప్పక్కర్లేదు. I know everything, so you don't have to tell me anything. You don't have to tell me కూడా పెట్టాలండి ఇక్కడ, anything. రైట్? మీరు ఏ రిజిస్టర్లో ప్రతిరోజు సంతకం పెట్టాలి. You have to give your signature, do your signature, have your signature, put your signature. ఇవన్నీ కూడా కరెక్టేనండి. సంతకం పెట్టడానికి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. Do signature, give signature, put signature, have signature. ఇది కూడా చెప్పొచ్చు. You have to give your signature, put your signature, do your signature on this register daily. ఇక్కడ ఇన్ పెట్టారు కదండి, ఆన్ పెట్టండి. ఓకేనా? ఆన్ ఎప్పుడు చెప్పాలి, ఇన్ ఎప్పుడు చెప్పాలి, ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తామండి. సింపుల్గా ఇక్కడ ఆన్ గురించి చెప్తాను. ఆన్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వస్తే ఎప్పుడు ఆనే పెట్టాలండి. ఆన్ టీవీలో, ఆన్ రేడియోలో, ఆన్ ఎఫ్ఎంలో, ఆన్ కంప్యూటర్లో. ఓకేనా? ఆన్ ఫోన్లో, హీఈస్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఓకేనా? ఇలా చెప్పాలి. ఆన్ టీవీ, ఆన్ రేడియో, ఆన్ ఫేస్బుక్, ఆన్ ట్విట్టర్, ఆన్ ఇన్స్టాగ్రామ్, ఇలా చెప్పొచ్చండి. ఏంటండి ఏం చెప్పాను? ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చినప్పుడు లోపల అని చెప్పడానికి ఆన్ పెట్టండి. I have so many friends on Facebook. I chat with my friends on WhatsApp. ఇలా చెప్పొచ్చండి. ఆన్ చెప్పండి. I'm watching a cricket match on TV now, not in TV. ఇలానే పుస్తకంలో, on the book, on the register, ఇలా చెప్పొచ్చు.
కమింగ్ టు ద సెంటెన్స్ హియర్. యానంలో మనం గవర్నమెంట్‌కి ఎలాంటి ఎక్స్‌ట్రా టాక్సెస్ కట్టక్కర్లేదు. We don't have to pay any extra taxes in Annam to the Annam government in Annam, right? మనం యానంలో గవర్నమెంట్‌కి ఎలాంటి ఎక్స్‌ట్రా టాక్సెస్ కట్టక్కర్లేదు. చూడండి 18th సెంటెన్స్ చూడండి. ఇండియన్ క్రికెట్ టీమ్ ఫైనల్‌కి చేరుకోవాలి అంటే రేపటి మ్యాచ్ గెలిచి తీరాలి. గెలవాలి. ఇఫ్ ద ఇండియన్ టీమ్ కూడా పెట్టొచ్చండి ఇక్కడ. ఇఫ్ ద ఇండియన్ టీమ్ వాంట్స్ టు రీచ్ టు ద ఫైనల్స్ దే హ్యావ్ టు విన్ ద టుమారోస్ మ్యాచ్. ఓకేనండి. ఇలా మనం ఈ హ్యావ్ టు, హ్యాస్ టుని ఎలా వాడాలండి? ఎప్పుడు చెప్పాలి? చేయవలసి ఉన్న పనులు. అది మీ ఉద్యోగం కావచ్చు, ఓకేనా? బాధ్యత కావచ్చు, కర్తవ్యం కావచ్చు, విధి కావచ్చు. మీ రెస్పాన్సిబిలిటీ, మీ డ్యూటీ ఇలాంటివన్నీ చెప్పాల్సి ఉన్నప్పుడు హ్యావ్ టు, హ్యాస్ టు చెప్తాం. హ్యావ్ టు వచ్చేసి ఐ, వి, యు, దేకి ఉపయోగిస్తాము. హ్యాస్ టు వచ్చేసి హీ, షీ, ఇట్‌కి ఉపయోగిస్తాము. Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel and like it. And if you have any queries, you can give your comments through comment section. Thank you so much.